జూబ్లీ హిల్స్ బైపోల్ ఫలితాలు ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా వచ్చాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. నవీన్ యాదవ్ చరిష్మా పనిచేసింది. దానికి కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ తోడైంది. బీఆర్ఎస్ అభ్యర్థిపై సానుభూతి కంటే కాంగ్రెస్ వ్యూహమే గెలుపు రహస్యమైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా సూపర్ సెన్సిటివ్ గా మారింది. మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో కారు పార్టీ పూర్తి శక్తితో రంగంలోకి దిగింది. సానుభూతి వేవ్ పై నడుస్తుందని భావించింది. ప్రభుత్వం పట్ల జూబ్లీ హిల్స్ ప్రజలు పెద్దగా సానుకూలంగా లేరు. పనితీరుపై సంతృప్తి లేకపోయినా నవీన్ యాదవ్ పట్ల మాత్రం ఓ పాజిటివ్ వైబ్ కనిపించింది. మధ్యాహ్నం వరకు పోటాపోటీగా సాగిన ఆ తర్వాత గాలి పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకి యంత్రాంగం సహకారం ఉంటుంది. అదే ఇప్పుడు హస్తం పార్టీకి వరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా పోల్ మేనేజ్మెంట్ చేసిందో అదే ఫార్ములాను కాంగ్రెస్ ఫాలో అయింది. ఫలితంగా అది బాగా వర్కౌట్ అయింది. బీఆర్ఎస్ తమ సానుభూతి ఫ్యాక్టర్పై ఆధారపడి బరిలోకి దిగినా ఆ సానుభూతి మాత్రం గోపీనాథ్ కుటుంబం మీద కంటే కేసీఆర్ మీద ఎక్కువగా కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేకపోయినా నవీన్ యాదవ్ ఇమేజ్, గ్రౌండ్ కనెక్ట్ ఆ లోటును నింపేశాయి. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. కానీ ఒక్క ఫలితం ఆధారంగా పార్టీ భవిష్యత్తు అంచనా వేయలేం. మునుగోడు బైపోల్లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా కోల్పోయింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే చోట కారు పార్టీని చిత్తుగా ఓడించింది. ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలు రెండు వేర్వేరు రాజకీయ సన్నివేశాలు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. జూబ్లీ హిల్స్ గెలుపు కాంగ్రెస్ది కాదు, నవీన్ యాదవ్ది. ఈ ఫలితంతో కారు పార్టీపై కాంగ్రెస్ గెలిచిందనడం కంటే నవీన్ యాదవ్ తన వ్యక్తిగత చరిష్మాతో ప్రజల మనసు గెలిచాడని చెప్పాల్సి వస్తుంది. ఏం లేదు, గెలుస్తున్నామా. అవును, ఎవరినేనా ప్రజలకు అందరికి మా అబ్బాయికి ఓటేసి గెలిపియండి అని చెప్తాను. మీరు 25 రోజులు గెలుపు ఏం లేవు, బాగుంది, చాలా బాగుంది. ప్రజలందరికీ మాకు ఆశీర్వాదం కూడా ఇస్తున్నాం. You've just cast your vote. What do you want to say to the people? I just casted my vote in this by-election along with my family. When I came to my polling station, all the arrangements were very good. People are very free to move in. And I would like to thank all the officers for making good arrangements, and I would like to thank the voters. Today, previously it used to be around 45% to 50%, but to my assumption, the voting percentage will increase more. It might go to 63%.